హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. ఈరోజు మన కథ పిసినిగొట్టు. ఒక ఊళ్ళో రవిచంద్రుడనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన చనిపోతూ తన ఆస్తిని హరి గిరి అనే ఇద్దరు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు. ఏ పని చేయకుండా కూర్చుని తిన్నా 3 తరాల దాకా తరగని ఆస్తి ఉండడంతో హరి ఎంతో వైభవంగా జీవితం గడపసాగాడు. ఆయనకు పెద్ద మేడ ఉంది. దాసదాసీ జనం ఉన్నారు. రోజూ ఆయన ఇంట ఏదో ఒక వేడుక జరిగేది. అందరూ ఆయన్ను గురించి గొప్పగా చెప్పుకునేవారు. దానికి తోడు హరి తనకు వీలైనంతలో ఇతరులకు సహాయం చేసేవాడు. ఊరంతా హరి దాన ధర్మాల గురించి పెద్దగా చెప్పుకునేవారు. గిరి మాత్రం చిన్న పెంకుటింట్లో ఉండేవాడు. భార్య కల్పన అనుకూలవతి కావడంతో ఆయనకు రోజులు సుఖంగా దొర్లిపోతున్నాయి. వాళ్ళ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది, కానీ విలువైన వస్తువులు అందులో ఉండవు. వాళ్ళు మంచి బట్టలే కడతారు, కానీ అవి విలువైనవి మాత్రం కాదు. గిరి కూడా ఇతరులకు సహాయం చేస్తాడు, అయితే అందుకు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఊరంతా ఆయన్ను పిసినిగొట్టు అంటూ ఉండేవారు. అక్కడికి కొంత దూరాన మరొక ఊళ్ళో అచలపతి అనే సాధారణ కుటుంబీకుడు ఉండేవాడు. ఆయనకు ప్రతీపుడనే కుమారుడు, జయ అనే కుమార్తె ఉన్నారు. జయ పెళ్ళిడికొచ్చింది. పెళ్లి ఖర్చుల కోసం అచలపతి డబ్బు కూడబెడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో పొరుగింటి భాగ్యవంతుడు చాలా దూర గ్రామానికి ప్రయాణమై వెళుతూ ఒక ఉంగరాన్ని అచలపతికి ఇచ్చి, మిగతా విలువైన వస్తువులన్నింటినీ ప్రత్యేకమైన చోట దాచాను. వేలికి ఉండిపోవడం వల్ల దీని సంగతి మరిచిపోయాను. ఈ ప్రయాణంలో దొంగల భయముంది. ఈ ఉంగరం విలువైనదే కాదు, ఎంతో ముఖ్యమైనది కూడా. తరతరాలుగా మా ఇంట తండ్రుల నుంచి కొడుకులకు వారసత్వంగా వస్తుంది అని చెప్పి ఆ ఉంగరం అచలపతికి ఇచ్చాడు. అచలపతి ఆ ఉంగరాన్ని కూతురు పెళ్లికని చేయించిన నగలుంచిన పెట్టెలో భద్రంగా దాచాడు. కానీ ఈ విషయం ఆయన భార్యకు చెప్పలేదు. ఆ మరునాడే జయను చూసేందుకు పెళ్లివారొచ్చారు. వారికి జయ చాలా నచ్చింది. ఇచ్చి పుచ్చుకోవటాలు మాట్లాడుకున్నారు. కాబోయే అత్తగారు పిల్ల నగలు చూపించమంటే జయ తల్లి ఆమెను గదిలోకి తీసుకెళ్ళింది. అత్తగారు జయ నగలు చూసి సంతోషించి అందులోని ఉంగరాన్ని చూసి ముచ్చటపడి, ఇది నాకు చాలా నచ్చింది. ఈ రోజున సంబంధం కుదిరినందుకు గుర్తుగా నాకివ్వు. ఇది నువ్వు ఇప్పుడే నాకిస్తే ఈ క్షణానే పెళ్లి జరిగిపోయినట్టు అన్నది నవ్వుతూ. ఆ ఉంగరం చూసి జయతల్లి ఆశ్చర్యపడింది. అలాంటి ఉంగరం చేయించినట్టు భర్త తనకెన్నడూ చెప్పలేదు. అందువల్ల ఆయన చెవిన ఈ మాట వెయ్యాలి అనుకున్నది. అయితే జయ అత్తగారు, ఇంత చెప్పి ఉంగరం తీసుకున్నానంటే మా ఆయన కోపగించుకుంటాడు. అయినా ఇంత చిన్న విషయాన్ని మగాళ్ల దాకా తీసుకెళ్లాలా అన్నది. ఈ మాట విన్నాక జయతల్లికి ఇది చిన్న విషయంగానే కనిపించింది. ఆమె ఉంగరాన్ని కాబోయే వియ్యపురాళ్ళకి ఇచ్చేసింది. ఆ తర్వాత పెళ్లివారు పురోహితుణ్ణి పిలిపించమని ముహూర్తాలు కూడా నిర్ణయించి వెళ్ళిపోయారు. అడిగినప్పుడు చెప్పొచ్చులే అని జయతల్లి భర్తకు ఉంగరం సంగతి చెప్పలేదు. జయకు సంబంధం కుదిరిందని ఇంటిల్లిపాది సంతోషంలో మునిగిపోయారు. అలా వారం రోజులు గడిచాక పొరుగింటి భాగ్యవంతుడు తిరిగి వచ్చి అచలపతిని ఉంగరం గురించి అడిగాడు. ఆయన నగల పెట్టెలో వెతికితే ఆ ఉంగరం కనబడలేదు. ఏమైందా అని కలవరపడి భార్యను అడిగితే ఆమె జరిగినదంతా చెప్పింది. అచలపతికి తల తీసేసినట్టయింది. ముందుగా అసలు విషయం భార్యకు చెప్పకపోవడం తనదే తప్పని ఆయన బాధపడ్డాడు. కానీ ఏం చేయగలడు? జరిగినదంతా పూసగుచ్చినట్టు భాగ్యవంతుడికి చెప్పుకొని ఏం చేయాలో చెప్పమన్నాడు. భాగ్యవంతుడు కాసేపు ఆలోచించి, నీ నిజాయితీ నాకు తెలుసు. అంత మాత్రాన తరతరాల ఉంగరాన్ని నేను వదులుకోలేను. ఎలాగోలా ఆ ఉంగరం నాకు తిరిగి వచ్చేలా చెయ్యు. ఇందుకు నీకు 2 వారాల గడువిస్తున్నాను అన్నాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ అలాంటి ఉంగరం మరొకటి ఉంటే చెప్పు. నగల దుకాణం వాళ్లకు పురమాయించి చేయిద్దాం అన్నాడు అచలపతి. భాగ్యవంతుడు నవ్వి, ఆ ఉంగరం విలువ ఎంతనుకుంటున్నావు? 2000 వరహాలు. మరొక ఉంగరం చేయించడం నీ వల్ల కాదు అన్నాడు.
అచలపతి వద్ద కూతురు పెళ్లికని పోగు చేసి ఉంచిన డబ్బు 5,000 వరహాలు ఉంది. ఈ ఉంగరం చేయిస్తే పెళ్లి ఖర్చుకు తక్కువవుతుంది. అయినా సరే తన పరువు నిలబడాలంటే ముందుగా అలాంటి ఉంగరం మరొకటి ఎలాగైనా చేయించక తప్పదు. అందువల్ల అచలపతి ఉంగరం నకలు కావాలని పట్టుపట్టాడు. భాగ్యవంతుడు కొద్దిసేపు మౌనంగా ఉండి, మా తాత చేతివేళ్లకు అచ్చం ఒక్కలాంటివే 4 ఉంగరాలు ఉండేవి. ఆయనకు 2 కొడుకులు. ఇద్దరికి చెరో 2 ఇచ్చాడు. నా తండ్రికి 2 కొడుకులం. నాకొకటి, నా తమ్ముడికొకటి ఉంగరాలు వచ్చాయి. నా తమ్ముడు వ్యాపారం చేస్తానని మలయ ద్వీపానికి వెళ్ళిపోయాడు. వాడు నీకు దొరకడు. ఇకపోతే మా పెదనాన్న రవిచంద్రుడున్నాడు. ఆయన పోయి చాలా కాలమైంది. ఆయన కొడుకులు హరి, గిరి. వాళ్ళిద్దరూ ఒకే ఊళ్ళో ఉంటున్నారు. వాళ్ళ వివరాలు నీకిస్తాను. వాళ్లల్లో హరికి దానగుణం మెండని చెప్పుకుంటారు. గిరికి పిసినిగొట్టని పేరు అంటూ హరి, గిరిల వివరాలు చెప్పాడు. ఆ తర్వాత అచలపతి తన కొడుకు ప్రదీపుణ్ణి పిలిచి విషయమంతా విపులంగా చెప్పి, నాయనా, ఎలాగోలా ఆ ఉంగరం నకలు సాధించుకురా. ఇది మన కుటుంబ మర్యాదకు సంబంధించిన విషయం అన్నాడు. ప్రదీపుడు వెంటనే బయలుదేరి హరి, గిరి ఉండే గ్రామం చేరి ముందుగా హరిని కలుసుకొని, నేను మీ సాయం కోరి వచ్చాను, నా కథ వినండి అన్నాడు. ఆ సమయంలో హరి ఇంట ఏదో వేడుక జరుగుతూ ఉంది. ఆ కారణంగా హరి హడావిడి పడుతూ, కథ వినేంత తీరుబడి నాకు లేదు. నీకేం కావాలో చెప్పు, చేతనైనంతలో సహాయపడతాను అన్నాడు. నాకు మీ వేలి ఉంగరానికి నకలు కావాలి అన్నాడు ప్రదీపుడు. ఇది విని హరి మరింతగా హడావిడి పడిపోతూ, ఆ ఉంగరం ఇప్పుడు పూజా మందిరంలో ఉంది. దానికి నకలు తీయించడం ఇప్పుడు కుదరదు. ఈ పక్క వీధిలోనే నా తమ్ముడు గిరి ఉన్నాడు. వాడి దగ్గర కూడా అచ్చా అలాంటి ఉంగరమే ఉంది. కానీ వాడు పిసినిగొట్టు. దానికి నకలు తీయించడానికి ఒక్క వరహా కూడా ఖర్చు పెట్టడు. నేను నీకు 10 వరహాలు ఇస్తున్నాను. దానికి నకలు తీయించగా దారి ఖర్చులు, భోజనం ఖర్చులు కూడా అందులోనే సరిపోతాయి అంటూ ప్రదీపుడు చెప్పేది కూడా వినిపించుకోకుండా బలవంతంగా వాడికి 10 వరహాలిచ్చి పంపేశాడు. అక్కడున్నవాళ్లు హరి దానగుణాన్ని ప్రశంసించారు. ప్రదీపుడికి 10 వరహాలు తీసుకోవడం చాలా చిన్నతనం అనిపించింది. కానీ ఏమీ అనలేకపోయాడు. పిసినిగొట్టుగా పేరుపడ్డ గిరి ఇంటికి వెళ్లడం ప్రదీపుడికి ఇష్టం లేకపోయింది. అయినా వెళ్ళక తప్పని పరిస్థితి. తన ఇంటికి వచ్చిన ప్రదీపుడికి తీయని కబుర్లు, చల్లని పానీయము ఇచ్చి ఆదరించాడు గిరి. వాడు చెప్పినదంతా ఓపిగ్గా విన్నాడు. ఆ పైన మరిన్ని ప్రశ్నలు వేసి మొత్తం విషయమంతా తెలుసుకున్నాడు. ఆ తర్వాత వాడితో, నీ పని చాలా సున్నితమైంది. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నా వేలి ఉంగరం వంశపారంపర్యంగా వస్తుంది. ఇది నాకెంతో అమూల్యమైనది. కాబట్టి నేను దీన్ని నీకివ్వలేను. అచ్చం ఇలాంటి ఉంగరమే చేయగలవాడు వజ్రపురిలోని రత్నగుప్తుడు మాత్రమే. కోట్లకు పడగలెత్తిన ఆయన ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులకు ఒప్పుకోడు. అయినా అతన్ని మొహమాట పెట్టి ఆయన్ని ఒప్పించటానికి నేను నీతో వజ్రపురికి వస్తాను. అక్కడ అసలు ఉంగరమే చేయిద్దాం అన్నాడు గిరి. అయ్యా, నా దగ్గర అంత డబ్బు లేదు. ముందుగా మా ఊరు వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి అన్నాడు ప్రదీపుడు. ఈ జవాబు విన్న గిరి క్షణం ఆగి, నీ చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బులోంచే కదా మీ నాన్న ఇవ్వాలి. ఈ ఉంగరం కారణంగా పెళ్లి ఆగిపోతే అసలుకే మోసం కదా. పెళ్లి ఆగకుండా మీ నాన్న మరెక్కడి నుంచైనా అప్పు తేవాలి కదా. ఆ అప్పేదో నేనే ఇస్తాను, సరేనా అన్నాడు. గిరి మంచితనానికి ప్రదీపుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ ఇద్దరూ కలిసి వజ్రపురికి వెళ్లారు. ప్రయాణానికే 25 వరహాలయ్యింది. వజ్రపురిలో పూటకోళ్ల ఇంట్లో బస చేశారు. మొత్తం ఖర్చులన్నీ గిరినే భరించాడు. రత్నగుప్తుడి చేత 2 రోజుల్లో తన దగ్గర ఉన్న ఉంగరం లాంటిదే చేయించడమే కాకుండా గిరి ఆయనతో బాగా బేరమాడి 2000కు 150 వరహాలు తగ్గించగలిగాడు. అక్కడ పని పూర్తి అయ్యాక గిరి ప్రదీపుణ్ణి అచలపతి వియ్యంకుడి ఊరికి తీసుకువెళ్ళాడు. అక్కడ వియ్యంకుణ్ణి కలుసుకొని, అయ్యా,
పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వధువు తల్లి వద్దు అంటున్నా వినకుండా బలవంతాన వియ్యపురాలి వేలికి ఒక ఉంగరం తొడిగింది. అయితే ఆ ఉంగరం తమది కాదని ఆమెకు తెలియదు. దాని మీద వేరొకరి పేరు ఉంది. అక్షరాలు చిన్నవిగా ఉండడం వల్ల పేరు అంత సులభంగా కనబడదు. ఆమె తెలియక చేసిన పనికి అచలపతి గారు బాధపడ్డారు. అచ్చం అలాంటిదే మరొక ఉంగరం చేయించి దాని మీద వియ్యపురాలి గారి పేరు కూడా చెక్కించి నాకిచ్చి పంపారు. మీరు అన్యథా భావించక ఈ ఉంగరాన్ని స్వీకరించగలరు అన్నాడు. అచలపతి వియ్యంకుడు ఎంతో సంబరపడి ఆ ఉంగరాన్ని తీసుకుని భార్యకిచ్చి పాత ఉంగరాన్ని తిరిగి ఇచ్చివేస్తూ, అచలపతి గారి వంటి మర్యాదస్తుణ్ణి చూడలేము. మా ఇంటిల్లిపాది ఎంతో సంతోషించామని చెప్పండి అన్నాడు. గిరి ప్రదీపుడు అక్కడి నుంచి అచలపతి ఊరికి వెళ్లారు. ప్రదీపుడు తండ్రికి జరిగినదంతా చెప్పి ఉంగరాన్ని ఆయనకి ఇచ్చాడు. అచలపతి గిరి 2 చేతులు పట్టుకొని అవతలివారు మనస్సు నొచ్చుకోకుండా మా పరువు నిలబడే విధంగా వ్యవహారం నడిపారు. అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్నారు. మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాను. జీవితం అంతా మీకు రుణపడే ఉంటాము. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు. గిరి అచలపతి చేతులు మృదువుగా విడిపించుకొని నెమ్మదిగా, అయ్యా, సాటి మనిషిని చేతనైనంతలో ఆదుకోవడం ప్రతి మనిషికి కనీస ధర్మం. భగవంతుడి దయవల్ల నాకు భుక్తికి లోటు లేదు. నా బాకీ గురించి అంతగా ఆలోచించకండి. మీకు వీలు పడినప్పుడే తీర్చండి. వీలు పడకపోతే బాకీ తీర్చకపోయినా పర్వాలేదు, కానీ నాకు రుణపడ్డానని మాత్రం మీరు అనుకోకండి అన్నాడు. అప్పుడు ప్రదీపుడు ఆశ్చర్యంగా, అంతా మీరు పిసునుగొట్టు అని చెప్పుకుంటారు. మీ అన్నగారితో సమంగా ఆస్తిపాస్తులుండి ఆయన వైభవంగా జీవిస్తూ ఉంటే మీరు సాదాసీదా జీవితం గడుపుతున్నారు. అవసరంలో ఉన్నవారి కోసం ఎంతైనా కష్టపడగలరు, ఎంతైనా ఖర్చు చేయగలరు. అయినా మీ దానగుణానికి గుర్తింపు రాలేదు. ఆ కారణమేంటో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు. గిరి నవ్వి, నాయనా, సహాయం అడిగిన వారికి ఏ ప్రశ్నలు వేయకుండా ఎంతో కొంత ఇస్తే వారికి దానకరుణులు అని పేరు వస్తుంది. అలాంటి దానకరుణుల వల్ల బిచ్చగాళ్ల సంఖ్య పెరగడం తప్ప ఏ ప్రయోజనము ఉండదు. అవతలి వారి అవసరం తెలుసుకొని అందుకు తగిన విధంగా సహాయపడడంలోనే తృప్తి ఉంటుంది. ఆ తృప్తి గుర్తింపు కోసం తాపత్రయపడదు. ఇక నా జీవితం అంటావా? నా తండ్రి నాకిచ్చిన ఆస్తిని నా పిల్లలకు అప్పగించడం నా బాధ్యత. నా స్వయం కృషితో సంపాదించిన దానితో నా జీవితం గడుపుతాను. నా సంపాదనలోంచే ఇతరులకు సహాయపడుతూ ఉంటాను. అది చాలనప్పుడు నా తండ్రి ఇచ్చిన ఆస్తిలోంచి సొమ్ము తీసి వాడతాను. ఇతరులు బాకీ తీర్చితే సరే, లేదా నేను పొదుపుగా ఉండి తీసిన సొమ్ము మొత్తం తిరిగి అందులోనే ఉంచేస్తాను. ఇంతవరకు ఇతరులకు చేసిన సహాయాల బాకీ చాలా వరకు నాకై నేనే తీర్చవలసి వచ్చింది. అందువల్ల పొదుపుగా ఉండడం తప్పడం లేదు. ఆ కారణంగానే నన్ను అందరూ పిసినుగొట్టు అంటారు అన్నాడు. ఈలోగా అచలపతి కబురు పంపగా గిరిని ఆయన ఊరు చేర్చడానికి బండి వచ్చింది. గిరి బండి అవసరం లేదని చెప్పి, నా ప్రయాణపు బాడుగా మిమ్మల్ని ఇవ్వనివ్వను. కొన్నాళ్ల పాటు పొదుపుగా ఉండాలి కాబట్టి నా ఊరికి నేను కాలినడకనే వెళ్లదలిచాను అని సెలవు తీసుకున్నాడు. గిరి నుంచి సహాయం పొందిన వారే పిసినుగొట్లు తప్ప గిరి పిసినుగొట్టు కాడని గ్రహించిన ప్రదీపుడు ఆ తర్వాత తాను బాగా పొదుపు చేయడం నేర్చుకొని ఏడాది తిరగకుండానే గిరి బాకీని తీర్చడంలో తండ్రికి సహాయపడ్డాడు. ఇదేనండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను.